ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి మనిషి నేను అనే ఒక వ్యక్తిగత గుర్తింపును కోరుకుంటారు. అది ఎలాగంటే, నేను ఒక టీచర్‌నని, నేను ఒక డాక్టర్‌ను అని, నేను ఒక రాజకీయ నాయకుడిని అని, నేను ఒక లాయర్‌ని అని, ఇలా ఒక వ్యక్తిగత గుర్తింపు కోరుకుంటారు. ఈ వ్యక్తిగత గుర్తింపు లేకపోతే తమని తాము శూన్యంగా భావిస్తారు. అయితే ఈ వ్యక్తిగత గుర్తింపునే అహంకారం అని జ్ఞానులు చెబుతున్నారు. అనంతమైన అనుభూతిని అడ్డుకునే అజ్ఞానమే అహంకారం. ఇప్పుడు ఒక కుండ ఉందనుకోండి. ఆ కుండ తన గోడల కారణంగా తనని ఆకాశం నుండి వేరుగా ఊహించుకుంటున్నాం. కానీ ఆ కుండ పగిలిపోయినప్పుడు లోపల ఉన్న ఆకాశం, బయట ఉన్న ఆకాశం ఒక్కటేనని తెలుస్తుంది. అలాగే శరీరం, మనస్సు అనే గుర్తింపే నేను వేరు, చైతన్యం వేరు అనే భ్రమను సృష్టిస్తుంది. అహంకారం అనేది నిర్మలమైన చైతన్య సముద్రంలో ఉద్భవించే ఒక అల. ఈ శరీరమే నేను అనే ఆలోచనే అహంకారం. అహంకారానికి స్వతంత్రమైన ఉనికి లేదు. వెలుతురు గుర్తించబడనప్పుడు చీకటి ఎలాగైతే కనబడుతుందో అలాగే అజ్ఞానం నుంచి పుట్టిందే ఈ అహంకారం. చైతన్యం అనుభవంలోకి రాకపోవడమే అహంకారానికి మూలం అని అంటారు రమణ మహర్షుల వారు. ఆయన ఇంకా ఏమంటాడంటే, నేను సంతోషంగా ఉన్నాను, నేను గాయపడ్డాను, నేను ఆధ్యాత్మికుడిని అని అన్నప్పుడల్లా ఈ నేను ఎవరు అని ప్రశ్నించుకుంటే, దాన్ని పరిశీలిస్తే అది కనపడదు అని అంటారు. పెళ్ళిడుకొచ్చిన ఒక యువరాజు ఉన్నాడు. ఆయన తన ఇంట్లో దొరికిన ఒక చిత్రపటంలోని ఒక చిన్న అమ్మాయిని చూపిస్తూ తన తల్లిదండ్రులతో, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను అని అంటాడు. ఆ యువరాజుకు అసలు విషయం తెలియదు. ఏమిటంటే, ఆ చిత్రపటంలో ఉన్నది ఎవరో కాదు, తన చిన్నప్పటి ఆ యువరాజు ఫోటోనే అన్న విషయము ఆయనకు తెలియదు. అక్కడున్న తానే అన్న విషయాన్ని తెలియనంత వరకు యువరాజుకు తాను వేరు, ఆ చిత్రపటంలో ఉన్నది వేరు అన్న భావన అలాగే ఉంటుంది. అచ్చం అలాగే అహం బ్రహ్మస్మి అన్నది అనుభవంలోకి రానంత వరకు చైతన్యం కొరకు ఎక్కడెక్కడో వెతుకుతాం. ఎన్నో సాధనలు కూడా చేస్తాం. ఈ అజ్ఞానమే అహంకారం. ఒక్కోసారి ఈ సాధనలు, చర్చలు అహంకారాన్ని పెంచి పోషిస్తాయి. ఇప్పుడు కళలో ఉన్నంతసేపు కళలోని పాత్రలు అన్నీ నిజమే అనిపిస్తాయి. అలాగే ఆత్మజ్ఞానం ఉదయించే వరకు అహంకారం కూడా నిజమైనట్టుగానే కనిపిస్తుంది. నీరు కదిలినప్పుడు అందులోని ప్రతిబింబము కదిలినట్లుగానే ప్రతి ఆలోచన అహంకారాన్ని కదిలిస్తుంది. కానీ చైతన్యం ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. అజ్ఞానంతో కూడిన నేను నిశ్చలమైన చైతన్యం నుంచి తనను వేరుగా ఊహించు. ఆ ఊహించి భయంలో జీవించడం ప్రారంభిస్తుంది. నేను సంపాదించింది ఎక్కడికి పోతుందో, నా గుర్తింపు ఏమవుతుందో అన్న భయమే అహంకారానికి ఆహారం. కోరికలు దాని కదలికలు. అప్పుడు వాడు నన్ను తిట్టాడు, నేను విజయం సాధించలేకపోయాను, నేను అలా చేసింటే బాగుండు, అలాంటి జ్ఞాపకాలే అహంకారాన్ని కొనసాగిస్తాయి. పోలికలు, జ్ఞాపకాలు వంటి వాటితో బాహ్య ప్రపంచంతో నిరంతర సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది ఈ అహంకారం. ఎందుకంటే అహంకారం అనేది పూర్తిగా గుర్తింపు పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి.
ఒక్కసారి మనం గుర్తింపును తొలగించే ప్రయత్నం చేస్తే అహంకారానికి నిలువ నీడ లేకుండా పోతుంది. అహంకారాన్ని బలవంతంగా నాశనం చేయలేము. ఎందుకంటే అది అసలు లేనే లేదు కాబట్టి. పాముగా పొరబడిన తాడుని చంపాల్సిన అవసరం లేదు కదా! అలాగే సరైన జ్ఞానంతో తాడును గుర్తిస్తే చాలు. అదేవిధంగా ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే అహంకారం అనేది కనుమరుగైపోతుంది. అహంకారం కరిగిపోయినప్పుడు అన్ని అడ్డంకులు అఖండమైన బ్రహ్మంలో కలిసిపోతాయి. ఎవరికైతే అహంకారం అనేది నశిస్తుందో వారికి ప్రతి జీవిలోనూ చైతన్యమే కనిపిస్తుంది. అప్పుడు కరుణ అనేది సహజంగానే ఉద్భవిస్తుంది. ఇతరం అనే భావన లేకపోవడం వలన భయము ఉండదు. విముక్తుడు అంటే కొత్త వారిగా మారటం కాదు, తప్పుడు గుర్తింపు నుండి బయటపడడం. నది సముద్రంలో కలిసిపోయినప్పుడు దాని ప్రత్యేకతను కోల్పోతుంది. అలాగే వ్యక్తి భావన శుద్ధ చైతన్యంలో లీనమైనప్పుడు అహంకారం అనేది కనుమరుగవుతుంది. ఇలా అహంకారం అనేది కనుమరుగై శుద్ధ చైతన్యం అనుభవంలోకి రావడాన్నే ముక్తి అని అంటారు. ముక్తి పొందిన వారు మనలాగే సాధారణంగానే కనిపిస్తారు, కానీ అంతరంగంలో సంపూర్ణ నిశ్చలత్వం ఉంటుంది. జై శ్రీరామ్.